వైపు నుంచి ఏమైనా తప్పు ఉన్నదంటే నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరు నమ్మకండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు. మనీ ఏదైతే నవీన్కి అగైనెస్ట్గా వీడియోలు చేస్తున్నాడో అది కూడా పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. అరే నా లైఫ్ లో సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు చూడలేదురా నేను. అన్ని ట్విస్టులు కనిపించినాయి అనమాట ఈ 2-3 రోజుల్లో. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. కానీ 100 రూపీస్ బాండ్ పేపర్ దీన్ని మార్చగలరా? పెద్ద అమౌంట్ కాబట్టి ఎవరైనా మాట మార్చొచ్చు అనే విధంగా ఉంటది కాబట్టి నేను ముందుగానే బాండ్ పేపర్లో రాతలు మారవు. అటు చూడు, నేను బలవంతం పెట్టి బెదిరించి సంతకం పెట్టించానన్నారు. అసలు ఆ సంతకాలు లేవే ఈ బాండ్ పేపర్ మీద. కానీ 100 రూపీస్ బాండ్ పేపర్ దీన్ని మార్చగలరా? ఎంతో ఇష్టపడి ఒక్కో రూపాయి పోగేసి మరీ బండి అయితే నేను కొన్నాను. కానీ ఈరోజు బాబు గురించి నేనైతే బండి అమ్మేయాలనుకుంటున్నాను. ఎంత మంచోళ్ళేంట్రా మీరు, ఒక్కొక్కడు యాక్టింగ్ ఇరగ తీస్తున్నాడు వచ్చి. వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. నాటకం ఏంటి ఇదంతా నాటకం? నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత మాయకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? ఇట్లాగైతే నేను ఈ బండిని అయితే అమ్మేయాలనుకుంటున్నాను. ఎంతో కష్టపడి కొనుక్కున్నాను. ఇది మనలో చాలా మంది గుండెల్ని పిండేసిన వీడియో. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం యాక్టింగ్ చేసావు మామ. హట్ కమల్ హాసన్. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. లిటరల్లీ బండి కూడా ఏడుస్తుందిరా. అసలు ఏం యాక్టింగ్ ఇరగ తీశారు. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. నవీన్, నువ్వు ఏదైతే పేరెంట్ దగ్గర 50 లక్షలు 60 లక్షలు తీసుకున్నావో అది వేరే ఎస్ఎంఏ పేషెంట్ కి ఇచ్చేద్దాం. కష్టపడి సంపాదించుకున్నది మేము ఎందుకు ఇస్తాం? అలాగే పేరెంట్స్ దగ్గర కూడా 1 crore దగ్గర ఎక్స్ట్రా మనీ అనేది ఉన్నదో అది కూడా వేరే పేషెంట్ కి అయితే ఇచ్చేద్దాం. సారీ యువర్ ఆనర్, వీటిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. అలాగే నాకు కొంతమంది అయితే నాకు బైక్ కొనుక్కోమని అమౌంట్, మెడికల్ ఎక్స్పెన్సివ్స్ కూడా కొంతమంది అమౌంట్ అయితే ఇచ్చారు. ఇదిగో ఈ డబ్బు తీసుకో, కాదనకుండా డబ్బు తీసుకో. సరే అన్నయ్య, నీకు డబ్బు అవసరం అయితే నా జేబులోంచి తీసుకోవాలి. సో నేను కూడా ఆ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం వేరే ఎస్ఎంఏ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ బాబుకి అయితే ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నువ్వు ముందే ఇచ్చేయాలి కదా, ఇదంతా తెలిసిన తర్వాత. మరి ఇప్పుడు ఇచ్చేద్దాం అనుకుంటున్నా అంటున్నావు ఏంటి? ఓ మిగతా విషయాలు బయటకు వస్తున్నాయనా? స్కానర్ పెట్టండి అన్నప్పుడు ఇంపాక్ట్ గురు ఒఫీషియల్ది పెట్టకుండా వీడి పర్సనల్ అకౌంట్ పెట్టి డబ్బులు వేయించుకున్నాడు. ఏదో తప్పైపోయింది అంతే. మనీ ఏదైతే నవీన్కి అగైనెస్ట్గా వీడియోలు చేస్తున్నాడో అది కూడా పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఏమిటండి మీరు మాట్లాడేది? మళ్ళీ రిటర్న్ బై నవీన్ రామ్ సింగ్. ఈ ఏంటో ఇదంతా నాకు అర్థం కావట్లా. ఏంట్రా ఇది? లిటిల్ కృష్ణ ఎస్ఎంఏ ఫండ్స్ స్కామ్ లో ఇప్పటివరకు మనం నవీన్ రామ్ సింగ్ కోసం మాట్లాడుకున్నాం, క్రేజీ మనీ కోసం కూడా మాట్లాడుకున్నాం, కానీ ఫాదర్ కోసం ఇప్పుడు మాట్లాడుకోవాలా. ఆయనేరా మెయిన్ విల్లన్. కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి సర్లే ఎవరైనా ఫాదర్ అలాగే చేస్తారని కొంతమంది అలా అనుకున్న వాళ్ళు ఉన్నారు. చెప్తున్నాను, నా తప్పు ఎటువంటిది లేదు, అదే నిజం. ఎంత గుద్దబల్ పెంటడికి ఏసేనాయని ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చేవాడికి? ఇంకా బయటికి లాగుదాం అనుకుంటే బయటకు వచ్చేది నేను కాదు, మీరు. అది గుర్తు పెట్టుకొని చేయండి. కానీ మనీని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ మనీ అనే అబ్బాయి జెన్యున్గా వచ్చాడు, 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఈరోజు ఆ అబ్బాయి ఎన్ని అవమానాలు పడుతున్నాడు. ఆ అబ్బాయి ఏదైనా చేసుకోకూడదు ఏదైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే లోపలేసేస్తాను. దయచేసి ఎవరు ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరు నమ్మకండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే.
ప్రజలందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, పేరెంట్స్ గానీ ఇప్పుడు నవీన్ గానీ వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం వీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోరు. బలుపా, అహంకారమా, ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. అయినా సరే మనం అందరం కలిసి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం వేరే పేషెంట్ కి వెళ్ళేలాగా మనం చూడాలి. జనం మీద ఏదో ప్రేమ వలకపోతున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? క్రేజీ మనీ గురించి మీకు నవీన్ రామ్ సింగ్ ఏం చెప్పాడు అసలు? అబ్బాయి బాగా తాగుబోతూ నచ్చినట్టు తాగేసి తిరుగుతా ఉంటాడు. వీడే జాకీ, పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతుంటాడు. ఏంటి ప్లాన్ ఏంటి అసలు? సో ఆ స్టోరీలో ర్యాపిడో బాయ్ మిగతా ఇన్ఫ్లుయెన్సర్ ని కలిసి 2 states తిరుగుతాడు. ఇదంతా తిరిగిన తర్వాత కూడా ఫండ్ కంప్లీట్ అవ్వకపోతే జనాలకి బాగా కనెక్ట్ అవ్వాలని చెప్పి అతను బైక్ అమ్మేస్తాడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. క్వశ్చన్, బండి ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రెసెంట్? ఎవరికి ఇచ్చావు? నవీన్ రామ్ సింగ్ పట్టుకెళ్ళిపోయాడా? అని తాళం తీసుకెళ్లి నవీన్ రామ్ సింగ్ చేతిలో పెట్టేశాను అని. డబ్బులు తీసుకో కదా, ఎవరి దగ్గర డబ్బులు ఎవరు ఇచ్చారు నీకు? నవీన్ ఇచ్చారు. నవీన్ అసలు విషయం ఏంటని గట్టిగా నిలదీస్తే నిజం చెప్పాడురా. ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేంచుకుని మీకు నిజం చెప్పేశాడా? ఇప్పుడు మరి పిచ్చిగా చెప్పాడా? ఫుల్ గా చెప్పేశాడా? ఫుల్ గా చెప్పేశాడు. ఆ వైపు నుంచి ఏమైనా తప్పు ఉన్నదంటే నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. అన్నయ్య, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అలాగే నేను ఇందులో వచ్చేసి మెయిన్ నా వల్ల ఒకరికి ఉపయోగపడుతుందనే తప్పితే కనుక నేనేదో సాధించాలి, నేనేదో కోట్లు కుమ్మరించాలి అని అయితే నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో, నా బట్ట కుర్జా మొహమోడా. నాకు బైక్ కొనుక్కోమని చెప్పేసి ఒకళ్ళు నాకు 50,000 వేస్తే నేను ఆ 50,000 డిఎండితో బాధపడుతున్న ఒక పేషెంట్కి అయితే నేను డొనేట్ చేశాను. పబ్లిక్ వాంట్స్ దట్ అతి, అది చూస్తేనే కదా ఇన్స్టెంట్ గా మనకి డబ్బులు కూడా వచ్చేటివి. పబ్లిక్ వాంట్స్ దట్ అతి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నేను 50,000 ఇచ్చాను. ఇదంతా స్క్రిప్ట్ అన్నట్టు నవీన్ ఏమో వాళ్ళ ఫాదర్ కి చెప్పాడంట. అతను వచ్చారు, 50,000 డొనేట్ చేశారు. నవీన్ అయితే ఆ 50,000 మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. నేనే వాళ్ళ చేతి ఇప్పించాను, మీరు మళ్ళీ నాకు ఇచ్చేయండి. చాలా తప్పండి. నేను నా సొంత డబ్బులు ప్రమోషన్ చేసిన డబ్బులు అయితే ఇచ్చాను. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. బట్ ఫాదర్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.